శాంతి. ఈరోజు 22 డిసెంబర్ 22వ తేదీ సాకార మధుర మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీకు బాబా ద్వారా దివ్య దృష్టి లభించింది. ఆ దివ్య దృష్టి ద్వారానే మీరు ఆత్మను మరియు పరమాత్మను చూడగలరు. ఇప్పుడు మీకు బాబా ద్వారా దివ్య దృష్టి లభించింది. ఆ దివ్య దృష్టి ద్వారానే మీరు ఆత్మను మరియు పరమాత్మను చూడగలరు. ఈరోజు ప్రశ్న: డ్రామాలోని ఏ రహస్యమును అర్థం చేసుకున్నవారు ఎవ్వరికీ ఎటువంటి సలహాను ఇవ్వరు? డ్రామాలోని ఏ రహస్యమును అర్థం చేసుకున్నవారు ఎవ్వరికీ ఎటువంటి సలహాను ఇవ్వరు? జవాబు: డ్రామాలో ఏదైతే గతించిపోయిందో అది మళ్ళీ ఖచ్చితంగా పునరావృతమవుతుంది అని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు ఎప్పుడూ ఎవ్వరికీ భక్తిని వదలమని సలహా ఇవ్వరు. వారి బుద్ధిలో ఎప్పుడైతే జ్ఞానం బాగా కూర్చుంటుందో, తాము ఒక ఆత్మ అని, తాము అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో, ఎప్పుడైతే అనంతమైన తండ్రిని గుర్తిస్తారో, అప్పుడు హద్దులోని విషయాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. జవాబు మరొకసారి: డ్రామాలో ఏదైతే గతించిపోయిందో అది మళ్ళీ ఖచ్చితంగా పునరావృతమవుతుంది అని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు ఎప్పుడూ ఎవ్వరికీ భక్తిని వదలమని సలహా ఇవ్వరు. వారి బుద్ధిలో ఎప్పుడైతే జ్ఞానం బాగా కూర్చుంటుందో, తాము ఒక ఆత్మ అని, తాము అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలని
ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో, ఎప్పుడైతే అనంతమైన తండ్రిని గుర్తిస్తారో, అప్పుడు హద్దులోని విషయాలు స్వతహాగానే సమాప్తం అయిపోతాయి. ఓం శాంతి. మీ ఆత్మ స్వధర్మంలో కూర్చున్నారా? బాబా అడుగుతున్నారు, మీ ఆత్మ స్వధర్మంలో కూర్చున్నారా అని ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతారు. ఎందుకంటే ఒక్క అనంతమైన తండ్రినే ఆత్మికమైన వారు అని అంటారని పిల్లలకు తెలుసు. ఇంకెవరూ ఈ విధంగా సంబోధించడానికి వీల్లేదు. ఆత్మిక పిల్లలు అని కేవలం పరమాత్మ మాత్రమే సంబోధించగలరు. కేవలం వారిని సుప్రీం అనగా ఉన్నతోన్నతమైన ఆత్మ అని అంటారు. సుప్రీం రూహ్ అని పరమాత్మనే అంటారు. పరమాత్మ తప్పకుండా ఉన్నారు. అసలు పరమాత్మయే లేరు అని ఎవరు అనరు. పరం ఆత్మ అనగా పరమాత్మ. ఇది కూడా అర్థం చేయించబడ్డది. తికమక పడకూడదు. ఎందుకంటే 5000 సంవత్సరాల క్రితం కూడా మీరు ఈ జ్ఞానమును విన్నారు. ఆత్మయే వింటుంది కదా. ఆత్మ చాలా చిన్ననిది, సూక్ష్మమైనది. అది ఎంత చిన్ననిదంటే దానిని ఈ కనులతో చూడలేరు. ఆత్మను ఈ కనుల ద్వారా చూసిన మనుషులు ఎవ్వరూ ఉండరు. కనులకు కనిపిస్తుంది, కానీ ఎలా కనిపిస్తుంది? స్థూలంగా కనిపిస్తుందా ఆత్మ? దివ్య దృష్టి ద్వారానే కనిపిస్తుంది. అది కూడా డ్రామా ప్లాన్ అనుసారంగానే. అందరికీ కనిపించదు కదా. డ్రామా ప్లాన్ అనుసారంగా దివ్య దృష్టి ద్వారా ఎవరికి కనిపించేది ఉంటుందో వారికే కనిపిస్తుంది. అచ్చా, ఎవరికైనా ఆత్మ సాక్షాత్కారం జరిగినా అది కూడా ఇతర వస్తువులు కనిపించినట్లే కనిపిస్తుంది. ఆత్మ అనేటువంటిది తెలియకపోతే ఇది ఏంటి అనేటువంటిది వాళ్ళకి ఎలా తెలుస్తుంది, ఒకవేళ సాక్షాత్కారం జరిగినా కానీ. భక్తి మార్గంలో కూడా ఏదైనా సాక్షాత్కారం జరిగినా అది కూడా ఈ కనుల ద్వారానే జరుగుతుంది. అప్పుడు దివ్య దృష్టి లభిస్తుంది. కావున చైతన్యంలో చూస్తారు. ఆత్మకు జ్ఞాన చక్షువు లభిస్తుంది. దివ్య దృష్టి అంటే జ్ఞాన చక్షువు లభిస్తుంది. దాని ద్వారా చూడటం జరుగుతుంది. కానీ అది కూడా ధ్యానంలోనే. భక్తి మార్గంలో ఎంతో భక్తి చేస్తారు, అప్పుడే సాక్షాత్కారం అవుతుంది. మీరాకు సాక్షాత్కారం అయింది. తాను నాట్యం చేసేది వైకుంఠం అయితే లేదు కదా. ఇది 500-600 సంవత్సరాల క్రితం జరిగి ఉంటుంది. ఆ సమయంలో వైకుంఠం ఎక్కడ ఉంది? మీరాకు సాక్షాత్కారం అయినప్పుడు వైకుంఠం ఎక్కడుంది? స్థూలంగా లేదు. కేవలం అది దివ్య దృష్టి ద్వారా తనకు కనిపించింది, సాక్షాత్కారం అయింది. ఏదైతే గతించిపోతుందో దానిని దివ్య దృష్టి ద్వారా చూడటం జరుగుతుంది. ఎప్పుడైతే ఎక్కువ భక్తి చేస్తూ పూర్తిగా భక్తిమయంగా అయిపోతారో అప్పుడు సాక్షాత్కారం అవుతుంది. కానీ దాని ద్వారా ముక్తి లభించదు. ముక్తి జీవన్ముక్తుల మార్గము భక్తి మార్గానికి పూర్తిగా వేరు. భారతదేశంలో ఎన్నో లెక్కలేనన్ని మందిరాలు ఉన్నాయి. శివలింగాన్ని ఉంచుతారు, పెద్ద లింగాన్ని ఉంచుతారు, అలాగే చిన్న లింగాన్ని ఉంచుతారు. ఏ విధంగా ఆత్మ ఉంటుందో అలాగే పరంపిత పరమాత్మ ఉంటారని ఇప్పుడు పిల్లలకు తెలుసు. పరిమాణం అందరిది ఒకటే, ఆత్మ కానీ పరమాత్మ కానీ సైజు ఒకటే. ఏ విధంగా తండ్రి ఉంటారో అలా పిల్లలు ఉంటారు. ఆత్మలందరూ సోదరులు. ఆత్మలు పాత్రను అభినయించేందుకు ఈ శరీరంలోకి వస్తారు. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇవి భక్తి మార్గపు దంతకథలేవి కావు. జ్ఞాన మార్గ విషయాలను కేవలం ఒక్క తండ్రియే అర్థం చేయిస్తారు. మొట్టమొదట అర్థం చేయించేవారు అనంతమైన ఒక్క నిరాకారుడే.
వారిని గూర్చి పూర్తిగా ఎవరు అర్థం చేసుకోలేరు. తాను సర్వవ్యాపి అని అనేస్తారు, అది సత్యం కాదు. తండ్రిని పిలుస్తారు, ఎంతో ప్రేమగా పిలుస్తారు. బాబా, మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మీపై బలిహారం అవుతాము అని అంటారు. నాకు మీరు తప్ప ఇంకెవరూ లేరు అని అంటారు. కావున తప్పకుండా వారిని స్మృతి చేయవలసి ఉంటుంది. హే పిల్లలు అని వారు స్వయం అంటారు. వారు ఆత్మలతోనే మాట్లాడతారు. దీనిని ఆత్మిక జ్ఞానము అని అంటారు. ఆత్మ మరియు పరమాత్మ ఎంతో కాలంగా దూరంగా ఉన్నారు అని కూడా గానం చేయబెడుతుంది. ఆత్మ और परमात्मा अलग रहे बहुकाल, సుందర్ మిలన్ హువా జబ్ సద్గురు మిలా దలాల్ అని అంటారు. అంటే ఆత్మ పరమాత్మ ఎంతో కాలంగా వేరుగా ఉన్నారు. ఎప్పుడైతే బ్రహ్మ దలాల్ మధ్యవర్తి రూపంలో వస్తారో అప్పుడు వీరిద్దరి యొక్క మంగళ మిలనం కలయిక అనేటువంటిది జరుగుతుంది అని రాసిపెట్టి ఉంది. సో బాబా అంటారు, ఈ లెక్కను కూడా తెలియజేశారు. ఎంతో కాలంగా ఆత్మలైన మీరు దూరంగా ఉన్నారు. వారే మళ్ళీ ఈ సమయంలో తండ్రి వద్దకు మళ్ళీ తమ రాజయోగాన్ని నేర్చుకునేందుకు వచ్చారు. ఈ టీచర్ సేవకుడు. టీచర్ ఎల్లప్పుడూ వినమ్రుడైన సేవకుడిగానే ఉంటాడు. నేను పిల్లలందరి సేవకుడిని అని బాబా కూడా అంటారు. హే పతిత పావన, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని మీరు ఎంత అధికారంతో పిలుస్తారు. అందరూ భక్తులే. హే భగవంతుడా, రా, మమ్మల్ని మళ్ళీ పావనంగా తయారు చేయి అని అంటారు. పావన ప్రపంచము అని స్వర్గమును, పతిత ప్రపంచము అని నరకమును అంటారు. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇది కాలేజీ లేక గాడ్ ఫాదర్ యూనివర్సిటీ. మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేయడం దీని లక్ష్యము. మేము ఈ విధంగా అవ్వాలి అని పిల్లలు నిశ్చయం ఏర్పరచుకుంటారు. ఎవరికైతే నిశ్చయం ఉండదో వారు స్కూల్లో కూర్చుంటారా? లక్ష్యము, ఉద్దేశము బుద్ధిలో ఉంది. మనం బ్యారిస్టర్గా లేక డాక్టర్గా అయితే చదువుకుంటాం కదా. నిశ్చయం లేకపోతే రానే రారు. మేము మనుషుల నుండి దేవతలుగా, నరుడి నుండి నారాయణులుగా అవుతాము అని మీకు నిశ్చయం ఉంది. ఇది నరుని నుండి నారాయణుడిగా అయ్యే సత్యమైన సత్యనారాయణ కథ. వాస్తవానికి ఇది చదువు, కానీ దీనిని కథ అని ఎందుకంటారు? ఎందుకంటే దీనిని 5000 సంవత్సరాల క్రితం కూడా విన్నారు. ఇది గతించిపోయింది. కథ అంటే అయిపోయినటువంటిది, జరిగిపోయినటువంటిది. సో 5000 సంవత్సరాల క్రితం జరిగింది, ఇంకొకటి గతించిపోయింది. గతించిన దానిని కథ అని అంటారు. ఇది నరుని నుండి నారాయణుడిగా అయ్యే శిక్షణ. ఇంతకుముందు జ్ఞానంని కథ అని అన్నారు, ఇప్పుడేమంటున్నారు? నరుని నుండి నారాయణుడిగా తయారయ్యే శిక్షణ, చదువు. కొత్త ప్రపంచంలో దేవీ దేవతలు ఉంటారని, పాత ప్రపంచంలో మనుష్యులు ఉంటారని పిల్లలు హృదయాంతరంలో అర్థం చేసుకున్నారు. దేవతల్లో ఏ గుణాలైతే ఉన్నాయో అవి మనుషులలో లేవు. కావుననే వారిని దేవతలు అని అంటారు. మనుషులు దేవతల ముందు నమస్కరిస్తారు. ఏమంటారు? మీరు సర్వగుణ సంపన్నులు అని అంటారు. మరియు స్వయాన్ని మేము నీచులము, పాపులము అని అంటారు. మనుషులే అలా అంటారు, మేము నీచి పాపి అయిపోయామని మనుషులే అంటారు. దేవతలనైతే అన్నారు కదా. దేవతలు సత్యుగంలో ఉంటారు, వారు కలియుగంలో ఉండజాలరు.
కానీ ఈ రోజుల్లో అందరినీ శ్రీ శ్రీ అని అనేస్తున్నారు. శ్రీ అనగా శ్రేష్టమైన, సర్వశ్రేష్టంగా భగవంతుడే తయారు చేయగలరు. శ్రేష్టమైన దేవతలు సత్యుగంలో ఉండేవారు. ఈ సమయంలో మనుష్యులు ఎవరు శ్రేష్టంగా లేరు. పిల్లలైన మీరు ఇప్పుడు అనంతమైన సన్యాసం చేస్తారు. ఈ పురాతన ప్రపంచం అంతమవ్వనున్నదని మీకు తెలుసు. కావున వీటన్నింటిపైన వైరాగ్యం ఉంది. వారు హఠయోగి సన్యాసులు. ఇళ్ళు వాకిళ్లను వదిలి పారిపోయారు. మళ్ళీ వచ్చి మహళ్లలో కూర్చున్నారు. నిజానికి గుడిసెకు ఎటువంటి ఖర్చు ఉండదు. ఏకాంతం కొరకు కుటీరంలో కూర్చోవలసి ఉంటుంది, కానీ మహల్లో కాదు. ఈ రోజుల్లో సాధు సన్యాసులందరూ కూడా మహల్స్ని తయారు చేసి ఉన్నారు కదా. సో బాబా అంటున్నారు, ఏకాంతము సాధన అంటే గుడిసెలో కూర్చోవాలి, కుటీరంలో కూర్చోవాలి, కానీ మహల్ ఎందుకు? బాబా కుటీరం కూడా తయారు చేయబడింది. బ్రహ్మబాబా కూడా కుటీరంలోనే కూర్చునేవారు. మధుబన్లో చూస్తాం కదా, బాబా యొక్క కుటీరం ఉంది. కుటీరంలో అంతా సుఖం ఉంది. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థం చేసి మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి. డ్రామాలో ఏదైతే గతించిపోయిందో అది మళ్ళీ ఖచ్చితంగా పునరావృతం అవుతుందని మీకు తెలుసు. కావున ఎవరికి భక్తిని వదలండి అన్న సలహాను ఇవ్వకూడదు. ఎప్పుడైతే జ్ఞానం బుద్ధిలోకి వచ్చేస్తుందో అప్పుడు తాము ఒక ఆత్మ అని, ఇప్పుడు తాము అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలని అర్థం చేసుకుంటారు. అనంతమైన తండ్రి పరిచయం ఎప్పుడైతే లభిస్తుందో అప్పుడిక హద్దులోని విషయాలన్నీ సమాప్తమైపోతాయి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలం బుద్ధియోగాన్ని తండ్రితో జోడించాలి అని బాబా అంటారు. శరీర నిర్వహణ కొరకు కర్మ కూడా చెయ్యాలి. ఊరికే కూర్చొనేది కాదు కదా, కర్మ కూడా చెయ్యాలి. భక్తిలో కూడా కొందరు ఎంతో నవవిధ భక్తిని చేస్తారు. నియమానుసారంగా రోజు వెళ్ళి దర్శనం చేసుకుంటారు, దేహదారుల వద్దకు వెళ్తారు. అదంతా దైహికమైన యాత్ర. భక్తి మార్గంలో ఎన్ని కష్టాలు పడుతూ ఉంటారు. ఇక్కడ ఎటువంటి ఎదురు దెబ్బలు లేవు. ఎవరైనా వస్తే వారికి అర్థం చేయించేందుకు కూర్చోపెట్టడం జరుగుతుంది. అంతేకాని స్మృతి కొరకు ఒకచోట కూర్చొండిపోవాల్సిన అవసరం లేదు. భక్తి మార్గంలో కృష్ణుని భక్తిని చేస్తున్నప్పుడు నడుస్తూ తిరుగుతూ కృష్ణుడి స్మృతి చేయలేరు అనేదేమీ లేదే. చదువుకున్నవారు కృష్ణుని చిత్రం ఇంట్లోనే ఉంది కదా, మరి మందిరాలకు ఎందుకు వెళ్తావు అని అడుగుతారు. కృష్ణుని చిత్రానికి పూజను నువ్వు ఇక్కడ కూడా చేయవచ్చు కదా అని అంటారు. అచ్చా, చిత్రం పెట్టకపోయినా స్మృతి చేస్తూ ఉండు. ఒక్కసారి దేనినైనా చూస్తే అది స్మృతిలోకి వస్తూ ఉంటుంది. ఎంత మంచి ఎక్స్ప్లెనేషన్ చూడండి. భక్తి మార్గంలో చిత్రాలు ఉన్నాయి, కానీ జ్ఞాన మార్గంలో ఎలాంటి చిత్రము లేదు. వాస్తవంగా బాబా అంటున్నారు, ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు అంటూ ఉంటారు కదా, గుడికి ఎందుకు, ఇక్కడే చదువుకోవచ్చు కదా, ఇక్కడే పూజ చేసుకోవచ్చు కదా అని. మరి ఇక్కడ బాబా కూడా అంటున్నారు చూడండి, ఒక్కసారి చూస్తే ఆ స్మృతి అనేటువంటిది ఉండిపోతుంది. బుద్ధి లోపల ఆ ఇమేజ్, ఆ చిత్రం ఉండిపోతుంది. కాబట్టి ఇంక మీకు చిత్రాల యొక్క అవసరం లేదు. మిమ్మల్ని కూడా మీరు ఇంట్లో కూర్చొని శివబాబాను స్మృతి చేయలేరా అని అడగటం జరుగుతుంది. ఇది కొత్త విషయము. శివబాబాను గూర్చి ఎవరికీ తెలియదు. నామ రూప దేశ కాలాదులను గూర్చి తెలియనే తెలియదు. తాను సర్వవ్యాపి అని అనేస్తారు శివబాబా గురించి. ఆత్మను పరమాత్మ అని అయితే అనరు కదా. ఆత్మకు తండ్రి స్మృతి కలుగుతుంది, కానీ తండ్రిని గూర్చి తెలియకపోతే 7 రోజులు అర్థం చేయించవలసి ఉంటుంది. కోర్స్ ఇవ్వాల్సి వస్తుంది తండ్రిని గురించి తెలపటానికి కోసం. ఆ తర్వాత సాధారణ పాయింట్లు కూడా అర్థం చేయించబడతాయి.
తండ్రి జ్ఞానసాగరుడు కదా. మీరు ఎంతకాలం నుండి వింటూ వచ్చారు? ఎందుకంటే ఇది జ్ఞానం కదా. మాకు మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు జ్ఞానం లభిస్తుంది అని భావిస్తారు. మీకు కొత్త కొత్త గుహ్యమైన విషయాలను వినిపిస్తాను అని బాబా అంటారు. మీకు మురళి లభించకపోతే మీరెంతగా గొడవ చేస్తారు? మీరు బాబాను స్మృతి చేయండి అని బాబా అంటారు. మురళిని చదివినా మర్చిపోతారు. అన్నింటికన్నా ముందు నేను ఆత్మను, ఇంత చిన్నని బిందువును అన్నది స్మృతి చెయ్యాలి. ముఖ్యమైనటువంటి విషయము, నేను ఆత్మ, చిన్నటి బిందువు. ఆత్మను కూడా తెలుసుకోవాలి. ఇతడిలోని ఆత్మ బయటకు వచ్చి వేరొకరిలోకి ప్రవేశించింది అని అంటారు. ఆత్మ అయిన మనమే జన్మ తీసుకుంటూ ఇప్పుడు పతితంగా అపవిత్రంగా అయ్యాము. మొదట మీరు పవిత్ర గృహస్థ ధర్మానికి చెందినవారు. లక్ష్మీనారాయణులు ఇరువురు పవిత్రంగా ఉండేవారు. మళ్ళీ ఇరువురు అపవిత్రులుగా తయారయ్యారు. మళ్ళీ వారిరువురు పవిత్రంగా అవుతారు. మరి వారు అపవిత్రుల నుండి పవిత్రులుగా అయ్యారా లేక పవిత్ర జన్మ తీసుకున్నారా? అంటే అదే జన్మలోనే అపవిత్రుల నుండి పవిత్రులుగా అయ్యారా లేక పవిత్ర జన్మ తీసుకున్నారా? మీరు ఎలా పవిత్రంగా ఉండేవారో మళ్ళీ వామ మార్గంలోకి వెళ్ళటంతో ఏ విధంగా అపవిత్రులుగా అయ్యారో బాబా కూర్చొని వివరిస్తారు. పూజారులను అపవిత్రులు అని, పూజ్యులను పవిత్రులు అని అంటారు. మొత్తం ప్రపంచపు చరిత్ర భౌగోళములో మీ బుద్ధిలో ఉన్నాయి. ఎవరెవరు రాజ్యం చేసేవారో, ఎలా వారికి రాజ్యం లభించిందో మీకు తెలుసు. అది తెలిసిన వారు ఇంకెవరూ లేరు. మీ వద్ద కూడా ఇంతకుముందు ఈ రచయిత మరియు రచన ఆది మధ్యాంత జ్ఞానం లేదు, అనగా నాస్తికులుగా ఉండేవారు. ఇంతకుముందు మీకు తెలియదు. నాస్తికులుగా అవ్వటంతో ఎంత దుఃఖితులుగా అయిపోయారు. ఈ దేవతలుగా అయ్యేందుకు ఇప్పుడు మీరు ఇక్కడకు వచ్చారు. బాబా లక్ష్మీనారాయణల చిత్రాన్ని చూపించి చెప్తున్నారు, ఇలా దేవతలుగా అవ్వడానికి మీరు వచ్చారు. అక్కడ ఎన్ని సుఖాలు ఉంటాయి. దైవీ గుణాలను కూడా ఇక్కడ ధారణ చెయ్యాలి. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు పరస్పరం సోదరీ సోదరులు అవుతారు కదా. అశుద్ధ దృష్టి వెళ్ళకూడదు. ఇందులోనే శ్రమ ఉంది. కళ్ళు చాలా అశుద్ధంగా ఉంటాయి. అన్ని అంగాలలోకి అశుద్ధమైనవి, మొత్తం దేహంలో అశుద్ధమైనవి ఈ కళ్ళే. అర్ధకల్పం అశుద్ధంగా, అర్ధకల్పం శుద్ధంగా ఉంటాయి. సత్యుగంలో అశుద్ధంగా ఉండవు. కళ్ళు అశుద్ధంగా అంటే ఏంటి అర్థము? వికారిగా ఉన్నట్లయితే అసురులు అని పిలువబడతారు. నేను పతిత ప్రపంచంలోకి వస్తాను అని తండ్రి స్వయం చెప్తారు. ఎవరైతే పతితులుగా అయ్యారో వారే పావనంగా అవ్వాలి. వీరు తనను భగవంతుడు అని చెప్పుకుంటున్నారు అని మనుషులు అంటారు. బ్రహ్మను చూసి అనుకుంటారు భగవంతుడు అని చెప్తున్నారు స్వయాన్ని అని. వృక్షంలో చూడండి, పూర్తిగా తమో ప్రధాన ప్రపంచపు అంతిమంలో బ్రహ్మ నిల్చున్నాడు. తనే మళ్ళీ తపస్సు చేస్తున్నాడు. వేర్ల దగ్గర కూర్చొని తపస్సు కూడా చేస్తున్నారు. సత్యుగం నుండి లక్ష్మీనారాయణుల వంశం కొనసాగింది. లక్ష్మీనారాయణుల నుండే శకము లెక్కింపబడుతుంది. సంవత్సరము, ఆ ఎరా అనేటువంటిది లెక్క స్టార్ట్ అవుతుంది. లక్ష్మీనారాయణుల రాజ్యమును చూపించినప్పుడు వీరి తర్వాత 1250 సంవత్సరాల తర్వాత త్రేతాయుగం వస్తుంది అని వ్రాయండి. శాస్త్రాలలో లక్షల సంవత్సరాలు అని వ్రాసేస్తారు. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. 1250 సంవత్సరాలు ఎక్కడ, ఒక్కొక్క యుగం లక్షల సంవత్సరాలకి తేడా ఉందా లేదా? సో రాత్రి పగలుకున్నంత తేడా ఉంది అంటున్నారు బాబా.
బ్రహ్మ రాత్రి అర్ధకల్పం ఉంటే బ్రహ్మ పగలు అర్ధకల్పం ఉంటుంది. ఈ విషయాలను తండ్రియే అర్థం చేయిస్తారు. అయినా మధురమైన పిల్లలు స్వయమును ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి అని అంటారు. వీరి స్మృతి చేస్తూ మీరు పావనులుగా అయిపోతారు. శివబాబాని స్మృతి చేస్తూ చేస్తూ పావనులుగా అయిపోతారు. మళ్ళీ అంతిమతిని బట్టి గతి ఏర్పడుతుంది. అంతిమతి సోగతి అని అంటారు కదా. ఇక్కడ కూర్చోండి పోండి అని బాబా అనరు. సేవాదారులైన పిల్లలను కూర్చోబెట్టుకోరు. సెంటర్లు, మ్యూజియంలు మొదలైనవి తెరిపిస్తూ ఉంటారు. మీరు వచ్చి ఈశ్వరీయ జన్మసిద్ధ అధికారమైన విశ్వరాజ్యాధికారాన్ని తీసుకోండి అని ఎంతమందికి ఆహ్వానాలు పంచుతూ ఉంటారు. మీరు బాబా పిల్లలు, తండ్రి స్వర్గ రచయిత కావున మీకు కూడా స్వర్గ వారసత్వం ఉండాలి. నేను ఒకేసారి స్వర్గస్థాపనను చేసేందుకు వస్తాను అని తండ్రి అంటారు. ప్రపంచం ఒక్కటే, దాని చక్రం తిరుగుతూ ఉంటుంది. మనుష్య మతాలు అనేకం ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి, ఎన్ని మతాంతరాలు ఉన్నాయి. దీనిని అద్వైక మతము అని అంటారు. వృక్షం ఎంత చిన్నది పెద్దగా తయారవుతుంది. ఎన్ని శాఖోపశాఖలు వెలువడతాయి, ఎన్ని ధర్మాలు వెలువడుతున్నాయి. మొదట ఒకే మతము, ఒకే ధర్మం ఉండేవి. మొత్తం విశ్వంపై వీరి రాజ్యం ఉండేది. ఇది కూడా మీకు ఇప్పుడే తెలిసింది. మనమే మొత్తం విశ్వానికి అధిపతులుగా ఉండేవారము. మళ్ళీ 84 జన్మలు అనుభవించి నిరుపేదలుగా అయ్యాము. ఇప్పుడు మీరు మృత్యువుపై విజయాన్ని పొందుతారు. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువు ఉండదు. ఇక్కడ చూడండి, కూర్చుంటూ అకాల మృత్యువు జరుగుతూ ఉంటుంది. నలువైపులా మృత్యువే మృత్యువు. అక్కడ ఇటువంటిది ఉండదు. జీవితం పూర్ణాయుష్షు వరకు కొనసాగుతుంది. భారతదేశంలో పవిత్రత, సుఖశాంతులు ఉండేవి. సగటున 150 సంవత్సరాల ఆయువు ఉండేది. ఇప్పుడు ఎంత ఆయువు ఉంటుంది? సత్యుగంలో 150 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఎంత ఉంది? అంత లేదు కదా. ఈశ్వరుడు మీకు యోగాన్ని నేర్పించారు కావున మిమ్మల్ని యోగేశ్వరులు అని అంటారు. అక్కడ అలా అనరు. సత్యుగంలో ఆ విధంగా అనరు. ఈ సమయంలో మీరు యోగేశ్వరులు. మీకు ఈశ్వరుడు రాజయోగంని నేర్పుతున్నారు. మళ్ళీ రాజరాజేశ్వరులుగా అవ్వాలి. ఇప్పుడు మీరు జ్ఞానేశ్వరులు, మళ్ళీ రాజేశ్వరులుగా అనగా రాజాదిరాజులుగా అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రికి చేసే నమస్తే, ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, కన్నులను శుద్ధముగా చేసుకునేందుకు కృషి చెయ్యాలి. ప్రజాపిత బ్రహ్మ పిల్లలమైన మేము సోదరులము కావున అశుద్ధ దృష్టిని ఉంచకూడదు అన్నది సదా బుద్ధిలో ఉండాలి. కన్నులను శుద్ధముగా చేసుకునేందుకు కృషి చేయాలి. ప్రజాపిత బ్రహ్మ పిల్లలమైన మేము సోదరులము కావున అశుద్ధ దృష్టిని ఉంచకూడదు అన్నది సదా బుద్ధిలో ఉండాలి. సెకండ్ పాయింట్, శరీర నిర్వహణార్థము కర్మ చేస్తూ బుద్ధి యోగమును ఒక్క తండ్రితో జోడించాలి. హద్దులోని అన్ని విషయాలను వదిలి అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. అనంతమైన సన్యాసులుగా కావాలి. శరీర నిర్వహణార్థము కర్మ చేస్తూ బుద్ధి యోగమును ఒక్క తండ్రితో
జోడించాలి. హద్దులోని అన్ని విషయాలను వదిలి అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. అనంతమైన సన్యాసులుగా అవ్వాలి. ఈరోజు వరదానము: సదా అతీంద్రియ సుఖపు ఉయ్యాలలో ఊగే సంగమయుగపు సర్వ అలౌకిక ప్రాప్తులతో సంపన్న భవ. సదా అతీంద్రియ సుఖపు ఉయ్యాలలో ఊగే సంగమయుగపు సర్వ అలౌకిక ప్రాప్తులతో సంపన్న భవ. ఏ పిల్లలైతే అలౌకిక ప్రాప్తులతో సదా సంపన్నులో వారు అతీంద్రియ సుఖపు ఉయ్యాలలో ఊగుతూ ఉంటారు. గారాబాల పిల్లలను ఉయ్యలలో ఊగించినట్లుగా సర్వప్రాప్తి సంపన్నులైన బ్రాహ్మణుల ఊయల అతీంద్రియ సుఖపు ఊయల. ఈ ఊయలలో సదా ఊగుతూ ఉండండి. ఎప్పుడూ దేహ అభిమానంలోకి రాకూడదు. ఎవరైతే ఊయల నుండి దిగి భూమిపైన పాదాలను మోపుతారో వారు మురికిగా అయిపోతారు. ఉన్నతోన్నతులైన తండ్రి యొక్క స్వచ్ఛమైన పిల్లలు సదా అతీంద్రియ సుఖపు ఉయ్యాలలో ఊగుతూ ఉంటారు. మట్టిలో కాలు పెట్టజాలరు. స్లోగన్: నేను త్యాగిని. ఇటువంటి అభిమానంతో కూడిన త్యాగమే సత్యమైన త్యాగము. ఏం స్మృతి ఉండాలి? నేను త్యాగిని. ఇటువంటి అభిమానంతో కూడిన త్యాగమే. అంటే నేను త్యాగిని అనేటువంటి అభిమానం కూడా ఉండకూడదు. కొన్నిసార్లు నేను త్యాగం చేశాను, మానేశాను, వదిలేశాను, దీని అహంకారము, అభిమానం ఎక్కువ ఉంటుంది. కాబట్టి బాబా ఏమంటున్నారు? నేను త్యాగిని. ఇటువంటి అభిమానంతో కూడిన త్యాగమే సత్యమైన త్యాగము. అచ్చా. ఓం శాంతి.